దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం కొన్ని నిమిషాలు. పేతురు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము 14 నుంచి 16 వచనాల వరకు తెలుగు బైబిల్స్లో కలిసే ఉన్నాయి. 14, 15, 16 ఇవి 2 వచనాలు కలిసి ఉన్నాయి తెలుగు బైబిల్స్లో. ఈ వాక్యాన్ని మనం చదువుకుందాం. 14 నుంచి 16 వరకు పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 14 నుండి 16 వచనాల వరకు కలిసి చదువుకుందాం. నేను పరిశుద్ధుడనై ఉన్నాను గనుక మీరును పరిశుద్ధులై ఉండుడని వ్రాయబడి ఉన్నది. కాగా మీరు విధేయులకు పిల్లలై మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆశలను అనుసరించి ప్రవర్తింపక మిమ్మును పిలిచిన వాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారము మీరును సమస్త ప్రవర్తనందు పరిశుద్ధులై ఉండుడి. ప్రేమగల మా పరలోకపు తండ్రి, మహోన్నతుడైన మా దేవా, ఈ ఉదయకాల సమయంలో మరొకసారి మీ పాదాల ఎదుకు వస్తున్నాము. తండ్రి నాయన, మరి ఇంతవరకు జరిగిన ఆరాధన క్రమం అంతని బట్టి మీ కృతజ్ఞతాస్తులు చెల్లించుకుంటూ, ప్రభా ఇదిగో తండ్రి నాయన, మరి మీ ఇంటిలో నుండి మేము మా ఇంటికి వెళ్ళక మునుపు ఇదిగో మీ మాటలు మాకు దయచేయండి. నిలవబడినటువంటి నిష్ప్రయోజకుడైన మీ దాసుడను దుమ్మి ధూళి వంటి వాడను కనికరించండి. మీ మాటలు మాకు అనుగ్రహించండి. మీ మాటల ద్వారా మా జీవితాన్ని మేము నిర్మించుకోవడానికి, మీ మాటల ద్వారా మా జీవితాలను మేము స్థిరపరచుకోవడానికి సహాయం చేయమని కోరుతూ యేసు నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ఈ పేతురు రాసినటువంటి మొదటి పత్రికలో మనం చూసినట్లయితే 5 అధ్యాయాలు ఉన్నాయి కదా. ఈ 5 అధ్యాయాల్లో కూడా కామన్గా 5 విషయాలు వ్రాయబడి ఉన్నాయి. ఎందుకు అంటే ఆ కామన్ వర్డ్ ఒకటి ఉంది. ఈ 5 అధ్యాయాల్లో కూడా మొత్తం కలిపినట్లయితే పేతురు ఈ పుస్తకము ఈ పత్రిక మరి ఎవరికి ఆయన రాశాడని మనం చూస్తే 1వ అధ్యాయం 2వ వచనం మధ్యలోంచి నేను చదువుతున్నాను చూడండి. లేకపోతే ఫస్ట్ నుంచి నేను చదువుతున్నాను. యేసుక్రీస్తు అపోస్తలుడైన పేతురు తండ్రి అయిన దేవుని భవిష్యత్ జ్ఞానమును బట్టి ఆత్మ వలన పరిశుద్ధత పొందిన వారై విధేయులగుటకును యేసుక్రీస్తు రక్తం వలన ప్రోక్షింపబట్టుకును ఏర్పరచబడిన వారికి, అనగా పొంతు, గలతి, కపదొకియ, ఆసియా, బితునియా అను దేశముల యందు చెదిరిన వారిలో చేరిన యాత్రికులకు శుభమని చెప్పి వ్రాసినట్లుగా మనం చూస్తాము. యేసుక్రీస్తు రక్తం వలన ప్రోక్షించబడిన వారందరికీ కూడా, అంటే బిలీవర్స్ అందరికీ కూడా, విశ్వాసులందరికీ కూడా చెదిరిపోయి ఆ రోజులో చిన్న చిన్న దేశాలు ఇవన్నీ కూడా మిడిల్ ఈస్ట్, ఆసియా ఖండంలో చిన్న చిన్న దేశాలు ఉండే. ఆ దేశాల్లో మరి హింస కలిగినప్పుడు రోమా చక్రవర్తులు హింసించినటువంటి ఆ హింసను బట్టి సంఘం చెదిరిపోయి ఆ ప్రాంతాల్లో ఉంటే వాళ్ళందరికీ ఒక లెటర్ రాశాడు ఆయన. ఈ లెటర్లో మనం చూసినట్లయితే కామన్గా దేవుడు మిమ్మల్ని ఎందుకు పిలిచాడు, వై గాడ్ కాల్డ్ యూ, దేవుడు మిమ్మల్ని ఎందుకు పిలిచాడో తెలుసా అని చెప్తూ 5 సార్లు పిలిచాడు కాల్డ్ అన్నటువంటి మాట ఇంగ్లీష్ బైబిల్లో అంటే, తెలుగులో కూడా పిలిచిన అన్నటువంటి మాట చూసినటువంటి విషయం ఏంటంటే, దేవుడు మనల్ని ఎందుకు పిలిచాడు? ఆరాధన చేయడానిక, బలలో పాలుపంపులు పొందడానిక, ఇందుకు మాత్రమేనా, ఇంకా ఏదైనా కారణం ఉందా అంటే వీటన్నిటికంటే కూడా ఒక బలమైన కారణం ఉంది. దేవుడు మనల్ని ఆయన ఇంటిలోనికి ఎందుకు పిలిచాడు, లేకపోతే సమస్త జనులారా నా యొద్దకు రండి అని ప్రభు ఎందుకు పిలిచారంటే, ఇప్పుడు చూడండి, మనం చదువుకునే వాక్యానికి రండి దయచేసి. 14, 16 వచనాలు కలిసి ఉన్నాయి కదా. ఏమనుందంటే, మిమ్మును పిలిచిన వాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారం, మిమ్మును పిలిచిన వాడు అని ఇక్కడ మనం చూసాం. వీఆర్ కాల్డ్ టు బీ హోలీ ఇన్ దిస్ ఈవిల్ వరల్డ్. మొదటి మాట ఏంటి? వీఆర్ కాల్డ్ టు బీ హోలీ. మనల్ని దేవుడు ఎందుకు పిలిచాడంటే
పరిశుద్ధులుగా ఉండడానికి ఆయన మనల్ని పిలిచారు. మొదటగా పాత నిబంధన నుంచి మనం చూసినట్లయితే ఎక్కడ చూసినా సరే నేను పరిశుద్ధుడై ఉన్నాను గనుక మీరును పరిశుద్ధులై ఉండండి. పరిశుద్ధత పరిశుద్ధత అన్నటువంటి మాటలు బైబిల్లో వ్రాయబడి ఉంటాయి. గ్రీక్ వర్డ్ ఈ పరిశుద్ధత అన్నదానికి అర్థం ఏంటంటే, మరి ఇంగ్లీష్లో చెప్పాలంటే సపరేటెడ్. ఏంటి? సపరేట్. మీరు ప్రత్యేకంగా ఉండండి, మీరు పరిశుద్ధంగా ఉండండి అంటే వాళ్ళలో మీరు కలిసిపోవద్దు. ఇది ఫస్ట్లో మనం చూసినట్లయితే ఇశ్రాయేలు ప్రజలు కూడా మరి దేవుడు వారితో ప్రతిసారి చెప్పే మాట ఏంటంటే, నేను పరిశుద్ధుడై ఉన్నాను కాబట్టి మీరు కూడా పరిశుద్ధులుగా ఉండండి. అంటే దీని అర్థం ఏంటంటే మీరు ప్రత్యేకించబడండి. కానీ వాళ్ళకి అది ఇష్టం ఉండేది కాదు. ఆ మిశ్రిత జనము అంటే 7 జాతుల ప్రజల మధ్యలో వీళ్ళు ఉండి వారే వీరు వీరే వారు అన్నట్టుగా తయారైపోయారన్నమాట. వాళ్ళు చేసేటువంటి భక్తి, వారు చేసేటువంటి పూజ, లేకపోతే వారు చేసేటువంటి మరి పనులన్నీ కూడా వీళ్ళు కూడా చేస్తూ ఉండేవారు. కానీ దేవుడికి అది నచ్చేది కాదు. ఎందుకంటే మిమ్మల్ని నేను ప్రత్యేకపరుచుకున్నాను, యు ఆర్ మై పీపుల్, మీరు నా ప్రజలు కాబట్టి మీరు ప్రత్యేకంగా ఉండండి. ఎందుకు అలాగ మీరు వాళ్ళతో కలుస్తారు? మీరు ఎప్పుడైనా మీరు గమనించండి, మనము ఎవరిని ఎక్కువగా ప్రేమిస్తామో వాళ్ళు మనతోనే అటాచ్ అయ్యి ఉండాలని మనం కోరుకుంటాం. అవునా కాదు చెప్పండి? మనం ఎవరిని ప్రేమిస్తామో ఎక్కువగా వారు మనతోనే అటాచ్ అయ్యి ఉండాలనుకుంటాం. కానీ మనతోనూ అందరితోనే అటాచ్ అయ్యి ఉంటే మనకి వాళ్ళ మీద ప్రేమ ఉండదు, ఎఫెక్షన్ పోద్ది. అర్థమైందా? ఎందుకు? నువ్వు నా నా దగ్గర ఉంటున్నావు, నువ్వు అటువైపు తిరుగుతున్నావు, ఇంకెందుకు అని ఎఫెక్షన్ ఉండదు. ఎవరో ఒకరినే మనం ప్రేమించగలం. అట్లాగే దేవుడు కూడా మిమ్మల్ని నేను ప్రేమిస్తున్నాను కదా, మీకోసము అన్నీ సమకూర్చాను కదా, మిమ్మల్ని పాలు తేనెలు ప్రవహించే దేశానికి మిమ్మల్ని నేను తీసుకెళ్తున్నాను కదా, అలాంటప్పుడు మీరు మళ్ళీ వారితో కలిసిపోవడం ఏంటి? మీరు సపరేట్గా ఉండండి అని దేవుడు ఫస్ట్ నుంచి చెప్తా వచ్చాడు. చివరికి వచ్చేటప్పటికి మరి ఈ పత్రికల్లో కూడా ప్రభు చెప్తున్నటువంటి మాట ఏంటంటే, మీరు ప్రత్యేకించబడండి. తెలుగులో ఇంకా దాని మాట ఏంటంటే టు బి సెట్ అపార్ట్. ఏంటి? ఒక ప్రత్యేకమైనటువంటి ప్రజలుగా మీరు వేరుగా ఉండండి అని దేవుడు కోరుతా ఉన్నాడు. ఎలా అంట? విధేయులైన పిల్లలు, ప్రియమైనటువంటి పిల్లల వలె మీరు సపరేట్గా మీరు ఉండండి. వారు చేసే పనులు మీరు చేయకండి. ఎలాగ మనం సపరేట్గా మనం ఉండగలము అంటే, మరి బైబిల్లో ఆదికాండం నుంచి అనేక విషయాలు ఉన్నాయి. ఒక మెసేజ్లో ఇలాగ మనము ఉంటే సపరేట్గా మనం ఉండగలమని చెప్పడానికి లేదు, అనేక విషయాలు ఉన్నాయి. అయితే మనం వాటిలో ఒకటి ఏంటంటే, మొదటగా చెప్పాలన్నట్లయితే వాక్ ఇన్ ద స్పిరిట్. అంటే పరిశుద్ధాత్మ దేవుని యొక్క కంట్రోల్లో, ఆయన యొక్క కంట్రోల్లో మనము, ఆయన నియంత్రణలో మనము ఉండాలి. రెండవదిగా ప్రార్థనకి ప్రాధాన్యత ఇవ్వాలి. ప్రార్థనకి ఏం ఇవ్వాలి? ప్రాధాన్యత ఇవ్వాలి. ప్రయారిటైజ్ యువర్ ప్రేయర్ లైఫ్. తర్వాత మరి దేవుణ్ణి ప్రేమించే వారంగా ఉండాలి. ఆ తర్వాత ఆరాధన మందిరానికి రావడంలోనూ ఈ విధంగా మరి అనేక విషయాలు మనం చేయడం ద్వారా మనము ఏ విధంగా పరిశుద్ధంగా మనం ఉండగలము అన్న దాని గురించి ఓ ప్రత్యేకమైనటువంటి మరి మెసేజ్ తర్వాత మనం కలిగి ఉందాం. జస్ట్ ఇప్పుడు ఈ 5 మాటలు నేను మీతో చెప్తానన్నాను కదా. కాబట్టి మొదటి మాట ఏంటంటే మీరు పరిశుద్ధులై ఉండండి. అంటే ఇంకా మనం చూసినట్లయితే మీరును సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండండి. బిహేవియర్ ఏంటి? మన లైఫ్, మనము అన్ని ప్రవర్తనము ప్రత్యేకించబడినటువంటి వ్యక్తుల్లో మనము ఉండలేము. కాబట్టి మొదటగా మనము మన జీవితాన్ని పరిశుద్ధపరచుకోవాలి. ఉదాహరణకి ఒక వాక్యం చదువుకుని మనలో ముందుకు వెళ్దాము. చూడండి, 2 కొరింథీయులకు రాసిన పత్రిక 2 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 18వ వచనం నుంచి చదవండి కొన్ని మాటలు. నేను వారి దేవుణ్ణి అయ్యుందును, వారు నా ప్రజలయ్యుందురు. అది కావున మీరు వారి మధ్య నుండి బయలువెడలి ప్రత్యేకముగా
ప్రత్యేకముగా ఉండండి. ఇక్కడ సెపరేట్ అని ఇంగ్లీష్‌లో మనం చూస్తాము. ప్రత్యేకంగా ఉండండి. ప్రత్యేకంగా ఉండండి అంటే దీని అర్థము ఒక వింతగా వా మరి వాళ్ళకి మనుషులకు వ్యతిరేకంగా జీవించమని కాదు. ప్రత్యేకంగా ఉండండి అంటే బాధ్యత కలిగి పరిశుద్ధంగా దేవుని యొక్క పోలికలో మనం ఉండాలి. ప్రత్యేకంగా మనం కనిపించాలి. వాళ్ళు అంటే ఏంటంటే వాళ్ళు చేసే పనులు మనం చేయకూడదు. అందుకే ఇక్కడేమన్నాడు, మీ వారి మధ్య నుండి బయలు వెళ్ళి ఎలా ఉండాలంట? ప్రత్యేకంగా ఉండండి. కాబట్టి వీఆర్ కాల్డ్ టు బీ హోలీ, వీఆర్ కాల్డ్ టు బీ సపరేటెడ్. మొదటి విషయం. రెండవది, దేవుడు మనల్ని ఎందుకు పిలిచాడంటే ఇదే పత్రికలోంచి మనం చూడబోతున్నాం అన్ని విషయాలు కూడా, మిగిలిన 4 కూడా. 2:9 చూడండి ఒకసారి. 2వ అధ్యాయం 9. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి, అది ఎందుకు పిలిచాడు అంటే ఆయన వీఆర్ కాల్డ్ టు షైన్. మనం దేవుడు ఎందుకు పిలిచాడు? వీఆర్ కాల్డ్ టు షైన్ ఇన్ ద వరల్డ్, ఇన్ ద డార్క్ వరల్డ్. ఈ లోకములో మనము ఎలా ఉండాలంట? షైన్ అంటే వెలుగు, వెలుగుగా ఉండాలి. చీకటితో మనం కలిసిపోకూడదు. లోకమైతే మరి చిమ్మ చీకటితో మరి రాత్రి చాలా గడిచి మనం చూసినట్లయితే చూడండి ఒకసారి రోమిలకు రాసిన పత్రికలో మరి అక్కడ వాక్యము చాలా స్పష్టంగా మనకుంటుంది. వాక్యం మీకు రిఫరెన్స్ చెప్తాను చూడండి. 13వ అధ్యాయము 12వ వచనము. రాత్రి చాలా గడిచి పగలు సమీపంగా ఉంది గనుక అంధకార క్రియలను విసర్జించి తేజ సంబంధమైన యుద్ధ పరికరములను ధరించుకోండి. ఈ లోకములో మనము దేవుడు ఎందుకు పిలిచాడంటే వీఆర్ కాల్డ్ టు షైన్ యాజ్ లైట్స్ ఇన్ ఎ డార్క్ వరల్డ్. ఈ లోకములో మరి చీకటితో నింపబడినటువంటి ఈ లోకములో మనము మరి కాంతి మనము వెలగడానికి, ఆ తర్వాత మనము ఎలా ఉండాలంట? వీఆర్ కాల్డ్ టు షైన్. మనం వెలుగు ప్రచురించాలి అని మనము దేవుడు చెప్తా ఉన్నాం. ప్రభు చెప్తున్న మాటను మనం చూస్తూ ఉన్నాం. ఈ లోకంలో మనం వెలిగే వారంగా ఉండాలి. ఆత్మ సంబంధమైన వెలుగుగా మనం ఉండాలి. ఇతరులకి మనం దారి చూపించే వారంగా మనం ఉండాలి. మత్తయి సువార్త 5వ అధ్యాయం 14 చదవండి ఒకసారి. మత్తయి సువార్త 5వ అధ్యాయము 14. కింద బెటరు. మీరు వెలుగుగా ఉండాలి, అనేకులకి వెలుగిచ్చేవారుగా ఉండాలి, అనేకులకు త్రావు చూపించేవారుగా మనం ఉండాలి. తర్వాత ఎఫెసీ 5వ అధ్యాయం 8వ వచనం కొన్ని మాటలు చూడండి. ఎఫెసీ 5వ అధ్యాయము 8వ వచనం నుండి కొన్ని మాటలు. మీరు పూర్వమందు చీకటి అయ్యుంటిరి. మనం పూర్వం ఎలా ఉన్నామంట? మనమే అసలు చీకటి. ఏంటంట? అసలు మనమే చీకటి అంటే ఎక్కడో లేదు. అమ్మో నాకు చీకటి అంటే చాలా భయం అండి అని మనం అంటారు కదా. అసలు నిన్ను చూసి చీకటి భయపడుతుంది ఈ వాక్యాన్ని బట్టి, అంతేగా? నిన్ను చూసి అసలు చీకటి భయపడుతుంది. అదేగా అక్కడ వాక్యంలో ఉంది. మీరు మునుపు ఏమై ఉన్నారంట? చీకటి అయి ఉంటిరి. కాబట్టి మనమే చీకటి సంబంధులు మనం. ఆ తర్వాత ఇప్పుడు ఎలా ఉన్నాం? మనము ప్రభువునందు వెలుగై ఉన్నాము. తర్వాత చదవండి. వెలుగు అంటే ఇక్కడ అర్థం ఏంటంటే, వెలిగిపోవడం అంటే కొంతమందిని చూస్తే వాళ్ళ ముఖాలు వెలిగిపోతున్నాయండి. ఇప్పుడు ఎగ్జామ్ పాస్ అయ్యారు అనుకోండి, ఓ జాబ్ వచ్చింది అనుకోండి, అప్పుడు ఇంట్లో ఏదైనా మేలు జరిగితే ఆ ఫ్యామిలీ ఆ ఇంట్లో ఉన్న వాళ్ళందరూ ముఖాలు కూడా వెలిగిపోతూ ఉంటాయి. కొన్ని ముఖాలు వెలుగుతుంటాయి. ఎట్లా అంటే మామూలుగా అసలు మేకప్ ముఖాలు. మేకప్ బాగా మంచిగా వేసుకున్నాను అనుకోండి, మేకప్ వేసుకొని తప్పని కాదు, నేను తప్పని చెప్పను. లేకపోతే అది మీ ఇష్టం, అది ఎవరి ఇష్టం. మంచిగా మెయింటైన్ చేసుకోవడానికి అది మీ ఇష్టం. అయితే ఇక్కడ అర్థం ఏంటంటే, మరి
వెలుగుపోవడం అంటే అర్థం ఏంటంటే ఏంటంటే సమస్తమైన వెలుగు అంటే అర్థం ఏంటంట? మంచితనము. అది నీలో మంచితనమే నిన్ను వెలిగిస్తుంది. అది ఇతరులకు వెలుగుగా ఉంటుంది. సమస్త మంచితనము, నీతి, సత్యమను వాటిలో కనబడుతుందంట. అది వెలుగు ఫలం ఎక్కడ కనబడుతుందంటే 3 విషయాలు చెప్తా ఉన్నాను. వెలుగు నీ మంచితనంలో వెలుగు కనబడుతుంది. మనం మంచిగా ఉన్నాం అనుకోండి, అమ్మో అతడు మనం మంచిగా ఉండి ఎవరికైనా మేలు చేస్తాం అనుకోండి, అమ్మో అతడు ఎంత అసలు దేవుళ్ళలాగా వచ్చి నాకు మేలు చేస్తాడు అంటారు. అది మంచితనము. ఆ తర్వాత ఇంక నెక్స్ట్ ఏంటంటే నీతి, దైవనీతి, దేవుని యొక్క నీతి మనం కలిగి ఉండడము అది వెలుగు. తర్వాత సత్యము అని వాటిలో కనబడుచున్నది. కాబట్టి ఆ విధంగా మనము ఈ 3 వెలుగు ఫలము 3తో కలిపి ఉన్నదన్నమాట. ఆ విధంగా మనం ఉన్నప్పుడు మనం వెలుగు ఇతరులకి ప్రకాశిస్తుంది. ఇంకా చెప్పాలంటే యెషయా 60 అధ్యాయం మొదటి 2 వచనాలు చదవండి. యెషయా 60 అధ్యాయం. నీకు వెలుగు వచ్చి ఉన్నది, లెమ్ము లెమ్ము తేజరిల్లుము, యెహోవా మహిమ నీ మీద. ఇక్కడ బ్యూటిఫుల్ 2 వర్డ్స్. ఫస్ట్ 2 మాటలు అద్భుతమైన మాటలు ఉన్నాయి. ఏది 60 అధ్యాయం 1వ వచనంలో ఏంటది? అరైజ్ అండ్ షైన్. అంతే. నీవు లే, ఏంటంట? లెమ్ము తేజరిల్లుము. చాలామంది ఆ మాటలు పెట్టుకుంటారు. ఒకసారి లాస్ట్ టైం కువైట్ వెళ్ళినప్పుడు ఒక కంపెనీ పేరు ఏంటంటే ఇదే, అరైజ్ అండ్ షైన్ అని పెట్టాడు. ఇదేంటి మాట బైబిల్లో ఉన్న మాట కదా అన్నాను నేను. అనేసరికి ఆ కంపెనీ ఫౌండరు లేకపోతే దానికి సంబంధించినటువంటి ఆయన అన్నాడు, ఆయనకి హిందువుల్లోంచి ప్రభుని తెలుసుకున్నారు. అక్కడ కువైట్లో పెద్ద ఆయిల్ కంపెనీ వాళ్ళు పెట్టుకున్నారు. ఆయన కంపెనీకి పిలిచాడనమాట. ప్రార్థన చేద్దరు రండి అన్న అని తీసుకెళ్ళాడు. తీసుకెళ్తే బయట బోర్డు చూశాను, బ్రదర్ మీ కంపెనీ పేరు ఏంటి బ్రదర్ అంటే అరైజ్ అండ్ షైన్ అన్నాడు. ఈ వాక్యం 60 అధ్యాయం 1లో ఉందిగా అన్నాను. అదే దాన్ని చూసే పెట్టాను బ్రదర్ అన్నాడు. మరి ఇప్పుడు ఆ వాక్యం చాలా బాగుంటుంది. ఆ వాక్యంతో నేను రక్షించబడ్డాను. వాళ్ళది రైల్వే కోడూరు. అయితే మరి అక్కడ వాళ్ళు పెద్ద కంపెనీని ఏర్పాటు చేసుకున్నారన్నమాట. అట్లాగే ఇక్కడ దేవుడు ఏమంటున్నాడంటే లెమ్ము తేజరిల్లుము. కాబట్టి మరి దేవుడు ఏమంటాడు? మనల్ని లేవమంటున్నాడు. ఒక లేవడం మాత్రమే కాదు, లెమ్ము అంటే అక్కడ అర్థం ఏంటంటే రక్షించబడ్డము. లెమ్ము అంటే రెండోది ఏంటి? షైన్. రక్షించబడితే సరిపోదు. రక్షించబడి మందిరానికి వచ్చి మరి ఏదో మనం మంచోళ్ళలాగా మరి బైబిల్ పట్టుకుని మన భక్తి ఏదో మనం చేసుకుని వెళ్ళిపోవడం కాదు. నువ్వు షైన్ అవ్వాలి. నీ వెలుగు, నా వెలుగు ఇతరులకు ప్రచురించాలి, సాక్ష్యం చెప్పాలి. వాక్యం ఇతరుగా అవసరమైతే వాక్యం చెప్పేటువంటి అవసరం ఉన్న చోట నువ్వు వాక్యం చెప్పాలి. అన్నా నేను ఎక్కడ ట్రైనింగ్ అవ్వలేదన్నా అంటే ట్రైనింగ్ అవసరంలే. సమరశ్రీ ఎక్కడ ట్రైనింగ్ అయింది? ఎక్కడ ట్రైనింగ్ అయింది? స్పాట్ అంతే. ఇమ్మీడియట్గా వెళ్ళి తన సాక్ష్యాన్ని చెప్పింది. కాబట్టి ఇక్కడ కూర్చున్నట్టు మనందరికీ కూడా ఈ 2 మాటలు వర్తిస్తాయి. ఒకటి లెమ్ము, అరైజ్ అంటే అర్థం ఏంటంటే రక్షించబడ్డము. అది మనందరి జీవితాల్లో జరిగింది. ఓకే. రెండోది కూడా జరగాలి. ఏంటి? షైన్. షైన్ ఇన్ దిస్ డార్క్ వరల్డ్. ఇక్కడ మరి చీకటి లోకములో నువ్వు వెలగాలి. వెలుగు సంబంధిగా మనం ఉండాలి. లెమ్ము తేజరిల్లుము. ఎందుకు? యెహోవా మహిమ నీ మీద ఉదయించెను. కాబట్టి దేవుని వెలుగు మన మీదకి ఉదయించింది. అందుకే అంటాడు దానియేలు 12:13 చదవండి ఒకసారి. దానియేలు పుస్తకం తీయండి, 12 అధ్యాయం 13 వచనం. ఆ 12 అధ్యాయము 3వ వచనం. బుద్ధిమంతులైతే ఆకాశమందలి జ్యోతులను పోలిన వారై ప్రకాశించెదరు. కాబట్టి బుద్ధిమంతులైతే ఎలా ఉంటారంట? వారు ఆకాశ మండలంలోని
జ్యోతుల వలె. జ్యోతులు అంటే స్టార్స్. ఈ లోకంలో చాలామంది స్టార్స్ ఉంటారు. లోక సంబంధంగా స్టార్స్ ఎన్ని రకాలు చెప్పండి, కొన్ని స్టార్స్ చెప్పండి ఎగ్జాంపుల్. అంత ఇన్నోసెంట్గా చూస్తున్నారే, అసలేం తెలియదా మనకి? అంతే అదిగో ఆయన ఏదో ఏదో ఆ, ఆ, ఏదో ఒక స్టార్, అది అలాంటి సినిమా స్టార్స్. ఓకే, సినిమా ఫీల్డ్లో ఉన్న వాళ్ళు కొంతమంది స్టార్స్. ఇంకా స్పోర్ట్స్ స్టార్స్. ఇంకా ఆయా రంగాల్లో ఎవరైతే షైన్ అవుతారో వాళ్ళందరిని ఏమంటారు? స్టార్స్ అంటారు. ఆ స్టార్స్ ఎలాగా, ఇప్పుడు ఉదాహరణకు ఒక సినిమా వచ్చింది అనుకోండి, సినిమా వాళ్ళు ఉన్నారు, ఒక సినిమా, లేకపోతే ఒక గేమ్స్ ఉన్నాయి, లేదా స్పోర్ట్స్ ఉన్నాయి, వాటిలో వాళ్ళకి ప్రైజ్ వచ్చి స్టార్గా వాళ్ళు కప్ తీసుకున్నవాడు నెక్స్ట్ టైం పోయాడు అనుకోండి, నెక్స్ట్ టైము ఓడిపోయాడు అనుకోండి, వాడు కప్పు వస్తుందా? వాళ్ళని స్టార్ అంటారా? గెలిచినప్పుడే వాళ్ళ స్టార్స్. సినిమా హిట్ అయితేనే స్టార్స్, ఫట్ అయితే ఏమీ లేదు, గెలిచినప్పుడే. కానీ విశ్వాసిగా నీవు ఎప్పుడూ స్టార్వే. ఎలాగ స్టార్? నేను స్టార్ని ఏంటన్నా, అసలు నా మొహాన్ని నేను పౌడర్ రాసుకోనన్నా అంటే రాసుకోండి, పర్వాలేదు. అయితే ఫిలిప్ అన్న పౌడర్ రాసుకోమన్నాడు. కాబట్టి ఇక్కడ మనకి దీని అర్థం ఏంటంటే, స్టార్స్ అంటే మనకి ఇతరులకి స్టార్ ఎక్కడుంటుంది? ఆకాశంలో ఉంటుంది. స్టార్ అందరికీ కనబడుతుంది, స్టార్ వెలుగునిస్తుంది. అట్లాగా మన జీవితాల్లో కూడా మనము కూడా ఇతరులకి వెలుగునిచ్చే వారముగా. అర్థం ఉందండి? ఇక్కడ ఏమంటున్నాడు? బుద్ధిమంతులైతే ఆకాశ మండలంలోని జ్యోతులను పోలిన వారై ఆకాశం. వీఆర్ స్టార్స్. రియల్ స్టార్స్ ఎవరంటే మనమే. నువ్వు సాక్ష్యం చెప్పు, పాటలు పాడు, వాక్యం చెప్పు, మనం స్టార్స్. మనం అర్థమైందా? రియల్ స్టార్స్ మనమే. వాళ్ళు ఒకసారి గెలుస్తారు, ఒక ఫెయిల్ అయిపోయినప్పుడు ఇంక వాళ్ళు స్టార్గా పిలవరు వాళ్ళని. కానీ మనము నిత్యము కూడా స్టార్స్మే. ఇక్కడే కాదు, ఇప్పుడు తీయండి, ఫిలిప్పీలకు రాసిన పత్రిక ఒకసారి తీయండి, 2:16 చదవండి, త్వరగా రండి. అట్టి జనము మధ్యన మీరు జీవవాక్యం చేతపట్టుకుని, అది ఇక్కడ కూడా జ్యోతులు, ఇక్కడ కూడా స్టార్స్ అని ఇక్కడ మనం పిలువబడతా ఉన్నాము. ఎవరంట? జీవవాక్యము చేతపట్టుకుని. వాక్యం మన చేతిలో ఉంది. వాక్యాన్ని చేతపట్టుకుని అవసరం అయితే టీచ్ చేయాలి. అర్థం ఉందండి? అవసరమైతే అవసరం బట్టి మనము ఎవరైనా సరే, సిస్టర్ అయినా, బ్రదర్ అయినా, పెద్దవాళ్ళైనా, యవనస్తులైనా, చిన్నపిల్లలైనా రక్షించబడి మరి ప్రభు కొరకు మనం నడుస్తూ ఉన్నట్లయితే మన అవసరం బట్టి వాక్యం చేతబట్టుకుని లోకమందు జ్యోతుల వలె వాళ్ళు కనబడుతూ ఉన్నారు. జ్యోతుల వలె. కాబట్టి ఇక్కడ దానియేలులోనూ అదే చెప్పబడతా ఉంది వాక్యము. ఇక్కడ ఫిలిప్పీలకు రాసిన పత్రికలో కూడా అదే చెప్పబడతా ఉంది. కాబట్టి వీఆర్ కాల్ టు షైన్ యాజ్ లైట్స్ ఇన్ ఏ డార్క్ వరల్డ్. కాబట్టి చీకటి లోకములో మనము జ్యోతుల వలె వెలగాలని పిలిచాడు దేవుడు. అర్థం ఉందండి? మరి వెలుగుతున్నామా? లేకపోతే కొంతమంది వెలగడం లేదండి. కొంతమంది ఎలా ఉన్నారంటే, చివరిగా ఈ నెక్స్ట్ మూడో దానికి వెళ్ళక మునుపు ఒక విషయాన్ని మీకు చెప్పి ముందుకు నేను వెళ్తాను. మత్తయి సువార్త 25 అధ్యాయం తీయండి ఒకసారి. మత్తయి సువార్త 20 అధ్యాయము 8వ వచనం చదవండి. బుద్ధి లేని ఆ కన్యకులు, అది చాలామంది ఆర్తనాదం ఇదే. ఏంటి ఏమంటున్నారు? షైన్, మీరు వెలగండి, తేజరిల్లండి అంటే, ఈ బుద్ధి లేని కన్యకులు ఏమంటున్నారు? మా డ్యూటీలు ఆరిపోతున్నాయి. లోక ప్రభావం మన డ్యూటీలను ఆరిపేస్తున్నాయా? ఆరిపోతున్నామా? చింత, విచారము, మనోవ్యాధి, వీటిని బట్టి, లోక స్నేహాన్ని బట్టి, లోక అందచందాలను బట్టి మనము మరి షైన్ అవ్వాల్సినటువంటి మనము, వెలగవలసిన వారమై ప్రకాశించవలసిన మనము ఎలా ఉన్నాము?
కాబట్టి ఇక్కడ మనం చూస్తే ఆ కన్నికలు మా డ్యూటీలు ఆరిపోతున్నాయి అలా చెప్తున్నాం మనం. కాబట్టి దేవుడు మనల్ని ఎందుకు పిలిచాడు? మనం ప్రకాశించడానికి. రెండవది తర్వాత మొ పేతురు రాసిన మొదటి పత్రిక అట్లాగే ఉంచారు కదా. తర్వాత 2:20 చదవండి. ఆ, ఆ, ఆ. అది ఇందుకు మీరు పిలువబడితిరి. ఎంత స్పష్టంగా ఉంది. వీఆర్ కాల్ టు ఫాలో ద ఎగ్జాంపుల్ ఆఫ్ క్రైస్ట్. మనము క్రీస్తు ప్రభు యొక్క మాదిరిని వెంబడించాలని పిలువబడ్డాము. ఇది మూడవది. ఎందుకు పిలువబడ్డాము? ఆయన మాదిరి. అక్కడ మాదిరి మనం చూసినట్లయితే 20వ వచనం నుంచి ఎంతో స్పష్టంగా అక్కడ మనకు కనబడుతోంది. తప్పుదము చేసి ఒకవేళ దెబ్బలు తింటే మీరు సహించిన దానివల్ల ఘనత రాదు. కానీ మేలు చేసి బాధపడినప్పుడు మీరు సహిస్తే అది దేవునికి హితమగును. అది ఇందుకు మీరు పిలువబడ్డారు. మేలు చేసి మనము ఎవరి చేతైనా ఒకవేళ నష్టపోతూ ఉన్నట్లయితే మేలు చేసి, కొన్నిసార్లు ఏమంటా, అరే వాళ్ళకి నేను ఎంతో మేలు చేశానండి, కానీ వాళ్ళు నాకు చాలా కీడు చేస్తూ ఉన్నారు అని అంటే, అందుకే మీరు పిలువబడ్డారు అని చెప్పి ఇప్పుడు 21వ వచనంలో మనకి ప్రభు గురించి చెప్తాడు. అదేంటంటే, క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడల యందు ఫుట్ స్టెప్స్, ఆయన అడుగు జాడల్లో మనము సాధారణంగా అడుగు జాడల్లో మనుషులు ఇంతకుముందు నడిచేటువంటి బాట, ఇప్పుడంటే విశాలంగా రోడ్లు ఉన్నాయి. ఇంతకుముందు ఏంటి, 10 మంది నడిస్తే అదే దారి అయ్యేది. ఆ అడుగు జాడల్లోనే మిగిలిన వాళ్ళు వెళ్తూ ఉండేవారు. అదొక రూట్ ఏర్పడేది. అట్లాగే సాధారణంగా తల్లిదండ్రులు అడుగు జాడల్లో ఎవరు నడుస్తారు? నడిచారా నడవరా? నువ్వు అబద్ధం చెప్తే తప్పకుండా ఒక మంచి రోజున ముహూర్తం చూసుకుని నీ కూతురు కూడా అబద్ధాలు చెప్తుంది, నిన్ను మోసం చేస్తుంది. అవునా కదా? మనం రే అంకుల్ వచ్చాడు కానీ మా డాడీ లేడని చెప్పు అని చెప్పావు, వాడికి అర్థమైంది, అంటే నేను కూడా అలా చెప్పాలన్నమాట అని అనుకుని వాడు కూడా పెద్ద అయిన తర్వాత వాళ్ళ పిల్లలకి అలాగే చెప్తాడు. కాబట్టి సాధారణంగా పిల్లలు తల్లిదండ్రులు ఏది ఫాలో అయితే పిల్లలు కూడా అదే అడుగు జాడలు. అయితే క్రీస్తు పిల్లలంగా మనం ఇప్పుడు అది వదిలేండి, అది భూ సంబంధమైంది, కుటుంబాల్లో ఉండేటువంటి పరిస్థితులు చెప్పుకున్నాం. కానీ ఇక్కడ మన గురించి మన విషయంలో చూసి 21 వచనం, క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడల యందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయాను. హీ ఈజ్ అవర్ ఎగ్జాంపుల్. ఆయనే మాదిరి మనకి. క్రీస్తు ప్రభువు కూడా ఆయన అడుగు జాడల్లో మనం నడవాలి. మనము సహించే వారముగా మనం ఉండాలి. కాబట్టి మనం బాధపడుటలో, శ్రమపడుటలో, దూషింపబడుటలో క్రీస్తే మనకి మాదిరి. కాబట్టి ఎవరైనా ఒక మాట అన్నారనుకోండి, ఆ మాటకు 10 మాటలు అనడానికి నువ్వు రెడీ అవ్వకు. అర్థమైందా? బాధపడడానికి, శ్రమపడ్డానికి, ఆయన అడుగు జాడల్లో మనం నడవడానికి మనం పిలువబడ్డాము. ఇది మూడవది. తర్వాత 4వది 3వ అధ్యాయం, 1 పేతురు 3వ అధ్యాయం 9 నుంచి కొన్ని మాటలు చదవండి. అది నెక్స్ట్ మరలా ఎందుకు పిలువబడ్డామంట? వీఆర్ కాల్ టు ఇన్హెరిట్ ఎ బ్లెస్సింగ్ అని ఉంటుంది ఇంగ్లీష్ బైబిల్లో. వీఆర్ కాల్ టు ఇన్హెరిట్ బ్లెస్సింగ్. మనము ఆశీర్వాదం పొందడానికి మనం పిలువబడ్డాము. ఈ మాట అందరికి నచ్చే మాట. ముందు మాట ఏమో హింస పొందినా, శ్రమ పడినా క్రీస్తు ప్రభు అడుగు జాడల్లో నడవాలంటే ప్రభువుకి సాధ్యం అన్న, అది మనకు సాధ్యమా? అది పెద్ద ఎక్కదు మన ఎవరికి. కానీ ఇది మనందరికీ ఇష్టమైన వాక్యం. 4వ వచనం ఏంటి? ఆశీర్వాదం. ఆశీర్వాదం మాకు వద్దన్న వాళ్ళు చేతులు ఎత్తండి అంటే ఒక చేయి కూడా లేవదు. ఎందుకు? అందరికీ ఆశీర్వాదం కావాలి కదా. కానీ మనం కూడా పిలువబడింది కూడా అందుకే. అర్థమైందా? మన శాపాన్ని అనుభవించాలి, వ్యాధులు అనుభవించాలని ప్రభువు మనల్ని రక్షించలేదు. మన పరిస్థితిని బట్టి, మన అలవాట్లను బట్టి, మన బ్యాక్గ్రౌండ్ని బట్టి
కొన్ని వాటిని బట్టి కొన్ని అనవసరంగా మనం అనుభవిస్తూ ఉన్నాం. ఇక్కడ ఏమంటాడు పేతురు గారు? ఆశీర్వాదమునకు వారసులవుటకు మీరు పిలువబడ్డారు. కాబట్టి ఈ మాట అందరూ అగ్రీ అవుతున్నారా? ప్రభు మనల్ని అందరిని ఆశీర్వాదం పొందడానికి పిలిచారు కదా, అవునా కాదా? ఆ, సరే, అవునా కాదా? అవును, రైట్. అయితే ఆశీర్వాదం కావాలి కదా, దీనికి నెక్స్ట్ కంటిన్యూషన్ చదవండి. నెక్స్ట్ ఏంటంటే అది ఇప్పుడు ఇది చేశానా ఆశీర్వాదము ఏంటంట? కీడుకు ప్రతి కీడు చేయకూడదు, దూషణకు ప్రతి దూషణ చేయకూడదు. అప్పుడే ఈ ఆశీర్వాదం వచ్చేది. ఏంటంట? కీడుకు ప్రతి కీడు చెయ్యొద్దు. చాలాసార్లు మన దీవెన ఎందుకు పోగొట్టుకుంటున్నామంటే, ఎవరైనా మనం దూషిస్తే ఏదో రకంగా మనం తిరిగి దూషిస్తున్నాం. ఒకవేళ వాళ్ళు స్ట్రాంగ్గా దూషించవచ్చు, మనం సాఫ్ట్గా దూషించవచ్చు. మన విశ్వాసం కదా, మళ్ళీ అవన్నీ పాత ఇవన్నీ రావడం కష్టం కాబట్టి మనం సాఫ్ట్గా దూషించవచ్చు. వాళ్ళు బయట వాళ్ళు కాబట్టి మరి స్ట్రాంగ్గా రఫ్గా దూషిస్తారు. అయితే దూషణకు ప్రతి దూషణ చెయ్యొద్దు అని ప్రభు చెప్తున్నారు. అప్పుడే ఆశీర్వాదానికి వారసులు అవుతాం మనం. రెండోదేంటి? కీడుకు ప్రతి కీడు చేయొద్దు, దూషణకు ప్రతి దూషణ అయినను చేయక దీవించండి. 3 విషయాలు చెప్పారు మన ఆశీర్వదించబడటానికి. ఒకటి ఏంటంటే కీడుకు ప్రతి కీడు చేయొద్దు, దూషణకు ప్రతి దూషణ చేయొద్దు, దానికి బదులు ఏం చేయాలంట? దీవించండి. మరి ఇది మనం చేయగలుగుతా ఉన్నామా? 9 నుండి అంటే ఇంకా మనం చూసినట్లయితే ఇటు ఒకసారి వెనక్కి తిప్పండి. 10వ వచనం చదవండి. జీవమును ప్రేమించి మంచి దినములు చూడగోరువాడు, అది ఇంక ఇవన్నీ కూడాను ఏంటి? మనకు ఆశీర్వాదం రావాలంటే చెడ్డదాని పలకకుండా తన నాలుకను, కపటపు మాటలు చెప్పకుండా తన పెదవులను కాచుకోవాలి. ముందు పేజీలో ఏం చూసాం? కీడుకు ప్రతి కీడు చేయకూడదు, దూషణకు ప్రతి దోషం చేయకూడదు, దీవించండి. ఇక్కడేమంటాడు? చెడ్డవాటిని పలుకకుండా తన నాలుకను, కపటమైన మాటలు చెప్పకుండా తన పెదవులను కాచుకొనవలెను. ఆశీర్వాదం పోగొట్టుకోవడానికి ఒక మెయిన్ కారణం ఏంటంటే, ఒక చిన్న అవయవం ఏంటది? నాలుక, పెదవులు. దీనిని బట్టి అనవసరమైనటువంటి మాటలు, కాబట్టి ఇవి పలకకుండా మీరు ఉండండి అని చెప్తూ, అతడు కీడు నుండి తొలగి మేలు చేయవలను, సమాధానమును వెదకి దాన్ని వెంటాడవలను. ప్రభు కన్నులు నీతిమంతుల మీదను, ఆయన చెవులు వారి ప్రార్థన వైపునకును ఉన్నవి. కానీ ప్రభు ముఖము కీడు చేయవారికి విరోధముగా ఉన్నది. విరోధం. దేవుడు ఎవరికి విరోధం అవుతాడంట? కీడు చేస్తే. వాళ్ళు ఇది చేశారు కాబట్టి ఖచ్చితంగా వాళ్ళకి ఏదో రకం నష్టం కలిగించాలి అని నువ్వు అనుకోకు. మన జీవితాల్లో కొన్ని పోగొట్టుకున్నా పర్వాలేదు, కానీ మనము మన స్టాండర్డ్స్ని మనం మెయింటైన్ చేయాలి. అర్థం ఉందండి? వారు అట్లా కీడు చేశారు కాబట్టి మనం కూడా చేద్దాం అని అనుకోకూడదంట. అనుభవించిన వాడు, తెలుగులో ఒక సామెత ఉంది, పడ్డవాడు ఓ కాబట్టి పడ్డవాడు చెడిపాడాడు. కాబట్టి పడదాం. పడితే మనకు ఆశీర్వాదం. పడ్డాడా లేదా? యోసేపు గోతులో పడ్డాడా లేదా? గోతులోనే ఉన్నాడా? గోతులో లేడు. పడ్డవాడు ఎప్పుడు అక్కడ ఉండడు. మనకున్న ఇప్పుడు నీవు అనుభవిస్తున్నటువంటి మానసిక క్షోభ, కొంతమంది ఆర్థిక ఇబ్బందులు, కొంతమంది ఎన్ని మందులు వాడినా కంట్రోల్ అవని వ్యాధులు, రకరకాల పరిస్థితులు ఉన్నాయి. అయినా సరే ప్రభు కొరకు మనం జీవిందాం, మనము భరిందాం. ప్రభు మనల్ని దీవిస్తారు. ఇది 4వది. 5వదిగా చివరగా ప్రభు మనల్ని ఎందుకు పిలిచారంట? 5వ అధ్యాయం తీయండి. ఇప్పుడు 1 పేతురు 5వ అధ్యాయం 8వ వచనం నుంచి చదవండి కొన్ని మాటలు. పదో వచనానికి వచ్చాయండి.
పిలిచిన తన నిత్య మహిమకు క్రీస్తునందు మిమ్మును పిలిచిన సర్వకృపానిధియగు దేవుడు. ప్రభువు మనల్ని ఎందుకు పిలిచారంటే ఆయన మహిమ కొరకు మనల్ని పిలిచారు. వీఆర్ కాల్ టు ఎంటర్ గాడ్స్ గ్లోరీ. ప్రభువు యొక్క మహిమను, ఆయన మహిమలోనికి మనం ప్రవేశించడానికి, ఆయన మహిమను మనము, తన నిత్య మహిమకు మనము పిలువబడ్డాము. కాబట్టి ఆయన యొక్క నిత్య మహిమను మనం చూసినట్లయితే బైబిల్లో 3 రకాలుగా ఆయన మహిమ మనకి కనబడుతుంది. ఇక్కడ మనం చూసినట్లయితే మరి గాడ్స్ గ్లోరీ ఈజ్ సీన్ ఇన్ జనరల్ వేస్. మరి సామాన్యంగా మరి యొక్క సృష్టిలో దేవుని మహిమ కనబడుతుంది. అది ఎట్లా చూడండి. 19వ కీర్తన మొదటి వచనం ఇందాక మనం అనుకున్నాం, చదవండి ఒకసారి. 19వ కీర్తన మొదటి వచనం. ఆకాశములు దేవుని మహిమను, అది దేవుని మహిమ. ఆకాశాన్ని చూస్తే దేవుడు ఎంత మహిమ కలిగిన వాడో మనకు అర్థమవుతుంది. ఎప్పుడైనా ఆకాశమును చూచి, నక్షత్రాలను చూచి ప్రభువుని మహిమపరిచిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? అలా కాకపోతే ఈరోజు నైట్ అందరూ కూడా 7 దాటిన తర్వాత, ఇంకా ఎండ ఉంటుంది కదా, కాబట్టి 8 దాటిన తర్వాత పైకి వెళ్ళి టెర్రస్ మీదకి ఒకసారి ఆ నక్షత్రాలను బట్టి ప్రభువా ఎంత గొప్ప దేవుడు నువ్వని ఆయన మహిమను బట్టి ప్రభుని స్తుతించండి. నిజం. నా ఖాళీగా ఉన్నప్పుడల్లా మా టెర్రస్ మీదకి వెళ్ళి ఈవినింగ్ వాకింగ్ వెళ్ళినప్పుడు ఆ పైన నక్షత్రాలను చూసి ప్రభుని స్తుతిస్తూ ఉంటాను. ప్రభువా ఎంత గొప్ప దేవుడు. లెక్కించాలని ప్రయత్నం చేస్తే మనం లెక్కించలేము కదా. కాబట్టి ఆయన మహిమ, ఆకాశంలో ఆయన మహిమ, సర్వ సృష్టిలో ఆయన మహిమ. కొన్ని ఫ్లవర్స్ చూడండి, పువ్వులు ఉంటాయి, వాటి రంగు ఎంత బ్యూటిఫుల్గా ఉంటుందంటే అసలు మనం వర్ణించలేం. అందమైన పుష్పాలు. పక్షులు చూడండి ఎంత అద్భుతంగా, ఆ ఫెదర్స్ మీద ఉన్నటువంటి కలర్స్, ఆ కాంబినేషన్, ఆ జీబ్రా మీద ఉన్నటువంటి లైన్స్, లేకపోతే ఆ చీతా మీద ఉన్నటువంటి డాట్స్, అవన్నీ అసలు ఎట్లా వచ్చినాయి అసలు సృష్టిని చూసినప్పుడు. ఎప్పుడు అందుకే ఎప్పుడు ఇంట్లోనే ఉండిపోకండి. కొంచెం బయటకు వచ్చి ఆకాశాన్ని చూడడం, ఆ సృష్టిని చూస్తూ ఉంటే కాస్త ప్రభు మహిమ గుర్తుకు వస్తుంది. అంతేగాని ఆ వాటిని చూసి మళ్ళీ నేను రీల్స్ చేశాను, ఇది ఒకటి మళ్ళీ రీల్స్ కోసం కాదు. అర్థమైందా? ఇవన్నీ సృష్టించింది ప్రభువారు ప్రభువును మహిమపరచడానికి. ఆయన మహిమ మరి ఆకాశంలోనే కాదు, భూమి మీద ఈ సర్వ సృష్టిలో కూడా ఆయన మహిమ కనబడుతూ ఉంది. మొదటిది. రెండోదిగా ఆయన మహిమను ఎక్కడ మనం చూస్తామంటే చూడండి, గాడ్స్ గ్లోరీ ఈజ్ సీన్ ఇన్ స్పెసిఫిక్ వేస్. ఇందాక జనరల్గా చెప్పాను, కొన్ని దేవుని యొక్క మహిమ ఒక ప్రత్యేకమైన పరిస్థితిలో కనబడుతుంది. ఎట్లాగా? నిర్గమాకాండం త్వరగా 40-34, 40 అధ్యాయం 34 వచ్చింది చదవండి. అప్పుడు మేఘము ప్రత్యక్షపు గుడారము కమ్మగా యెహోవా తేజస్సు మందిరమును నింపెను. కాబట్టి అక్కడ మనం చూసినట్లయితే యెహోవా తేజస్సు మందిరములో కనబడుతున్నట్లుగా మనం చూస్తాము. ఇంకా ఆయన తేజస్సు చాలా విషయాలు ఉన్నాయి, ఇంకా టైం లేదని నేను అవన్నీ స్కిప్ చేస్తున్నాను. ఇంకొకటి చదవండి, అపోస్తలుల కార్యములు 7:55 చదవండి. 7వ అధ్యాయం 55వ వచనం. నిండుకొని వాడై ఆకాశం వైపు తేరు చూచి దేవుని మహిమను, యేసు దేవుని కుడిపార్శ్వమున నిలిచి ఉండుట చూచి, దేవుని మహిమను ఇక్కడ స్టెఫన్ చూస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాము. అక్కడ మరి ఇంకా చూసినట్లయితే మోషే మీద కూడా మరి దేవుని యొక్క మహిమ కనబడుతుంది. అది తర్వాత నెక్స్ట్ చూద్దాం. ఇది రెండవది. మూడవదిగా గాడ్స్ గ్లోరీ ఈజ్ సీన్ ఇన్ రివీల్డ్ వేస్. అంటే ఆయన బయలుపరచబడినటువంటి కొన్ని సందర్భాల్లో ఆయన మహిమను మనం చూస్తాం. అది ఉదాహరణకి ఇప్పుడు తీయండి, 33వ అధ్యాయం తీయండి. నేను ముగిస్తున్నాను. నిర్గమాకాండం 33:18 వచనం నుంచి కొన్ని మాటలు చదవండి. అది ఇక్కడ మోషేకి ఒక
ఆసక్తికరమైనటువంటి ఒక ఇంట్రెస్ట్ ఒకటి వచ్చింది తనకి. అదేంటంటే ఏమంటున్నాడు? దేవుడితో మాట్లాడుతూ అంటాడు, ఓ దేవా, దయచేసి నీ మహిమను నాకు చూపించు. ఐ వాంట్ టు సీ యువర్ గ్లోరీ. నీ మహిమను నేను చూడాలని ఉంది ప్రభువా. ఎంత అద్భుతమైన ఆలోచనలండి, ఎంత అద్భుతమైన ఆశలండి. వీళ్ళని చూసి నేను నేర్చుకోవాలి. వాళ్ళ ఆశ, మోషే ఆశ, నీ మహిమను నేను ఒకసారి చూడాలని ఉంది ప్రభువా. ఇలాంటి పరసంబంధమైన, ఆత్మ సంబంధమైన, దైవ సంబంధమైన ఆశలు మనకేమైనా ఉన్నాయా? మనకు అట్లాంటివి ఉండవు. మన ఆశలు వేరుగా ఉంటాయి. అయితే అప్పుడు ఏం జరిగిందో చదవండి. నెక్స్ట్, యెహోవా ఆయన నా మంచితనం అంతయు నీ ఎదుట కనపరుస్తాను. యెహోవాను నామము నీ ఎదుట ప్రకటిస్తాను. నేను కరుణించిన వాడిని కరుణిస్తాను. ఎవని ఎందుకు కనికరపడదునో వాని ఎందుకు కనికరపడదనను. మరియు ఆయన అది నీవు నా ముఖమును చూడజాలవు. ఏ నరుడును నన్ను చూచి బ్రతకడు. అయితే మరి ఎట్లా ప్రభువా? నేనైతే నీ మహిమను చూడాలని ఉంది అంటే అప్పుడు నెక్స్ట్ ఏమన్నాడు? ప్రభువారు ఏమన్నారు? మరియు యెహోవా ఇదిగో నా సమీపమున ఒక స్థలం ఉంది, నీవు ఆ బండ మీద నిలవవలెను. నా మహిమ నిన్ను దాటి వెళ్ళుచుండగా ఆ బండ సందులో నిన్ను ఉంచి నిన్ను దాటి వెళ్ళు వరకు నా చేతితో నిన్ను కప్పెదను. నేను నా చెయ్యి తీసివేసిన తరువాత నా వెనుక పార్శ్వమున చూచెదవు, కానీ నా ముఖము నీకు కనబడదు. ఇక్కడ అడుగుతాను, నీ మహిమ నాకు చూపించు ప్రభువా. కాబట్టి అలాంటి మహిమ మనము మరి కోటి సూర్యుల కాంతిలో మనము ఆ మహిమలోనికి ప్రవేశించబోతా ఉన్నాము. చివరిగా ప్రకటన 21:23 చదవండి ఒకసారి. 21:23. ఆ పట్టణములో ప్రకాశించుటకై సూర్యుడైనను చంద్రుడైనను దానికి అక్కర్లేదు. దేవుని మహిమయే దానిలో ప్రకాశించుచున్నది. దేవుని గొర్రెపిల్లయే దానికి దీపము. అలాంటి మహిమలోనికి మనము వెళ్ళబోతా ఉన్నాము. ఎంత గొప్ప ఆ నిత్య మహిమలోనికి, ఆ మహామహిమ, ఆ కాంతిలోనికి ఆ యొక్క మరి మనము ప్రవేశించబోతా ఉన్నాము. కాబట్టి ఆ పట్టణంలో ఏం లేదంట? సూర్యుడైనను, సిటీ వితౌట్ ఎలక్ట్రిసిటీ. ఏంటి? సిటీ వితౌట్ ఎలక్ట్రిసిటీ, సిటీ వితౌట్ యూనివర్సిటీ. యూనివర్సిటీ ఉందా? నో ఎలక్ట్రిసిటీ, నో యూనివర్సిటీ. కాబట్టి ఈ సిటీస్, యూనివర్సిటీ, ఎలక్ట్రిసిటీ లేకపోతే ఈ సిటీస్ కాదు కదా. అయితే అక్కడ గొర్రెపిల్లయే దీపము. కాబట్టి అలాంటి మహిమలోనికి మన ప్రభువు పిలిచారు. ఈ భూ సంబంధమైన తాత్కాలిక జీవితం 60-70 సంవత్సరాల వయసు అయిపోద్ది. ఆ మహిమలో, ఆ మహామహిమలో ఆ నీతి సూర్యుని, ఆ ప్రభువు దగ్గర మనము యుగయుగాలు ఉండబోతున్నాము. దాని కొరకు మనం సిద్ధపడాలి. అందుకు ప్రభువు మనల్ని పిలిచారంట. ఎందుకు పిలిచారు? 5 విషయాలు. కమ్ లెట్ us రీకలెక్ట్. ఇక్కడ మాటలు 5 విషయాల గురించి పేతురు చెప్తా ఉన్నాడు. మిమ్మల్ని దేవుడు ఎందుకు పిలిచాడంటే మీరు పరిశుద్ధులవుటకు. వీఆర్ కాల్ టు బి హోలీ. రెండవది, దేవుడు మనల్ని ఎందుకు పిలిచాడంటే ఫాలో ద ఎగ్జాంపుల్ ఆఫ్ క్రైస్ట్. క్రీస్తు యొక్క మాదిరిని మనం వెంబడించడానికి ప్రభు పిలిచారు. మూడవదిగా ప్రభు మనల్ని ఎందుకు పిలిచారంటే ఎందుకు పిలిచారు మనల్ని? రెండవది, వీఆర్ కాల్ టు షైన్ యాజ్ లైట్స్ ఇన్ ద డార్క్ వరల్డ్. కాబట్టి మరి ఆ చీకటిలో మనం ప్రకాశించే వెలుగుగా ఉండడానికి ప్రభువు పిలిచారు. మూడవది ఏంటంటే ఆయన మాదిరిలో మనం నడవడానికి పిలిచారు. నాలుగవదిగా మనం ఆశీర్వదించబడటానికి, ఆశీర్వాదమునకు వారసులవుటకు ప్రభువు మనల్ని పిలిచారు. ఐదవదిగా ఆయన నిత్య మహిమలోనికి మనము
ప్రవేశించడానికి పిలిచారు. ఆ పిలుపును మనం జ్ఞాపకం చేసుకొని వీఆర్ కాల్డ్, దేవుని చేత మనం పిలువబడ్డాము అన్న విషయాన్ని మర్చిపోకుండా ఈ పిలుపును జ్ఞాపకం చేసుకుంటూ, సిద్ధపడుతూ ఆ రాబోయే మహిమలోనికి ప్రవేశించడానికి మనము ముందుకు సాగిపోదాం. తల్ల వంచండి. ప్రభు కృపను కోరుకుని ముగించుకుందాం.